Subscribe to Color Frames. మెల్బోర్న్ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 310 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ పరిస్థితిలో భారత్ ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. ఫాలో ఆన్ ఆడకుండా ఉండాలంటే భారత్ 275 పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ వెదర్ టీమిండియాను గట్టెక్కించవచ్చని అంటున్నారు. మూడో రోజు మెల్బోర్న్ లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్యూ వెదర్ నివేదిక ప్రకారం బాక్సింగ్ డే టెస్ట్ మూడో రోజు వర్షం పడే అవకాశం ఉంది. మూడో రోజు ఆట ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఉదయం 10:30 భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వర్షం పడే అవకాశం కేవలం 2% మాత్రమే. 2 గంటలకు 49% వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు 57% వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల సమయంలో కూడా 49% వర్షం పడే అవకాశం ఉంది. వర్షం కారణంగా మూడో రోజు ఆట దెబ్బతిన్నా ఈ మ్యాచ్ ను కాపాడుకోవడం టీమిండియాకు కష్టమే. అయితే మ్యాచ్ ను డ్రా చేసుకోవడంపై అంచనాలు కాస్త పెరగవచ్చు. భారీ ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. జైస్వాల్ మినహా ఎవ్వరూ రాణించలేదు. ఈ పరిస్థితుల్లో డ్రా అయినా పర్వాలేదని అంటున్నారు. ఇక ఈ బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులతో అద్భుత ఆరంభం ఇచ్చింది. స్టీవ్ స్మిత్ 140 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. అరంగేట్రం ఓపెనింగ్ బ్యాటర్ శామ్ తుఫాన్ బ్యాటింగ్ తో జట్టుకు మంచి ఆరంభం అందించాడు. మిగతా బ్యాటర్లు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంతో ఆసీస్ భారీ స్కోర్ కు పునాది వేసింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.